నవజ్యోత్ సింగ్ అని చెప్పి చండీగఢ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడండి. ప్రత్యేకత ఏంటి అంటారా? ఆ కుర్రాడు చదువుతున్నప్పుడే 77 పేటెంట్లని రిజిస్టర్ చేసుకుంటున్నాడండి. అంటే అప్లై చేసుకున్నాడు, రావాల్సి ఉంది. ఎన్నో కన్నైతే వస్తాయండి. జనరల్గా కంప్యూటర్ సైన్స్ చదువుతున్న వాళ్ళు మనం అందరం ఏం చేస్తాం? ఓ 1,00,000 2,00,000 ప్యాకేజ్ వస్తుంది, కనీసం నెలకు 25,000 50,000 వస్తుంది అనే స్వార్థంతోనే కదా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి జీవితాలన్నీ నాశనం చేసుకుంటున్నారు. గుమస్తా ఉద్యోగాలకి వీటికి పెద్ద తేడా లేదు అని ఆ తర్వాత తెలుస్తుందండి. అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి, చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఉపయోగం ఉంటుంది. మైండ్ సెట్ ఇష్యూ అండి. ఎలా ఉండాలి అంటే కంప్యూటర్ సైన్స్ మీద ప్యాషన్తో చదవండి అంటాను నేను. ఆల్రెడీ చదివేసిన వాళ్ళు కూడా ఆ ప్యాషన్ ఏదైనా ఉంటే కాస్త తలకెక్కించుకోండి అంటాను. నేనైతే అటు కేఎల్ యూనివర్సిటీ దగ్గర నుంచి విట్ దాకా చాలా హ్యాకథాన్స్కి నేను ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చాను, సాల్వ్ చేశారు. కొంతమంది స్టార్టప్స్ కూడా రన్ చేసుకున్నారు. కాబట్టి గవర్నమెంట్లో చాలా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటాయండి. దానికి పరిష్కారం చూపించగలిగితే